హాయ్ అందరికీ. నేను ఈరోజు ఒక స్పెషల్ ఐటెం చేశానండి. రెగ్యులర్ ఐటెం కాకుండా చికెన్ షెజ్వాన్. దీనికి ఏంటంటే ముందుగానే చికెన్ తీసుకొచ్చి కొంచెం శుభ్రంగా చేసుకుని, కొంచెం బోన్లెస్ అయితే బాగుంటుంది. దీనికి బోన్లెస్ చికెన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్, మిర్చి, కారం అన్నీ వేసి, కొంచెం పెరుగు, నిమ్మరసం అన్నీ వేసి కొద్దిగా ముందే మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. ఒక 2-3 అవర్స్ నేను ముందు రోజు తీసుకొచ్చి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. దానికి నెక్స్ట్ డే ఏం చేశానంటే కొంచెం కార్న్ ఫ్లోరు, కొంచెం మైదా దానిపైన వేసేసి చక్కగా మ్యారినేట్ అయిపోయి ఉందన్నమాట. దాన్ని కొద్దిగా నూనె పెట్టుకుని ఆ నూనెలో ఇవన్నీ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇలా ఫ్రై చేయడం వల్ల ఏంటంటే తొందరగా వేగిపోతుంది. ఆ ముక్క కూడా అంతా ఉప్పు కారం అన్నీ పీల్చుకుని, ఉప్పు కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా పౌడర్, తర్వాత పెరుగు కొద్దిగా, నిమ్మరసం కొద్దిగా వేసానండి. ఇందులో ఇవన్నీ వేసేసి చక్కగా దాన్ని ఫ్రై చేస్తున్నాను. అన్ని ముక్కలన్నీ అలా సెట్ చేసుకున్నాను చక్కగా. కొంచెం ఎక్కువ చికెన్ అన్నమాట. దీంట్లో సగం అయితే కనుక ఇంకా కొంచెం ఖాళీగా ఉడికేది. కొద్దిగా ఎక్కువ వాడనమాట. ఇంటికి వెళ్ళి గెస్ట్లు వస్తున్నారు, అందుకని కొంచెం కొద్దిగా ఎక్కువ చేయాల్సి వచ్చింది. మొత్తం చికెన్ అంతా అలా సెట్ చేశానండి. చక్కగా వేగుతుంది. ఇప్పుడు కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు ఇంకా, కానీ సరిపోతుంది నూనెని. తక్కువ నూనెలో వండుదాం అన్న ఉద్దేశంతో ఎక్కువ నూనె పెట్టి అందులో వేయించేసి అట్లా కొంచెం ఆయిల్ కన్జంప్షన్ ఆయిల్ వాడకం కొంచెం తక్కువ ఉంటే బాగుంటుంది అని అనిపించింది. అందుకని చెప్పి తక్కువే వేసుకున్నాను అన్నమాట నూనె. అలా వేగుతూ ఉందండి. దీనికి చికెన్ షెజ్వాన్కి నేను 2-3 సార్లు హోటల్లో తిన్నప్పుడు చాలా నచ్చిందనమాట. చాలా అంటే చాలా నచ్చింది. కాకపోతే బాగా ఘాటుగా, కారంగా ఉంది. అయితే నాకు తెలిసిన ఒక చెఫ్ ఉన్నారనమాట, తెలిసిన వాళ్ళు. తెలిస్తే వాళ్ళని అడిగానమాట, ఏంటి ఈ చికెన్ షెజ్వాన్ అంటే ఏంటి అసలు అని అడిగితే, ఇది బాగా ఘాటుగా, కారంగా తినే వాళ్ళకి చాలా బాగుంటుంది అని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చెప్పారనమాట. ప్రాసెస్ చెప్తే నేను ఇంకా ప్రకారంగా నేను చేశాను. దీనికి కావాల్సింది ఏంటంటే షెజ్వాన్ ఈ సాస్ అనేది ఉంటుంది అనమాట. బయట ఈ రకరకాల కంపెనీస్ అన్నీ ఉన్నాయి. ఏదో మనకు నచ్చిన కంపెనీని మనం ఏ కంపెనీని ప్రమోట్ చేయక్కర్లేదు. మనకు నచ్చింది, మనకు అలవాటైంది ఏదో ఒక తీసుకుని ఆ సాస్ తెచ్చుకోవాలన్నమాట. అది ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్ ఇందులో. అయితే తర్వాత ఉల్లిపాయలు పెద్ద ముక్కలు కావాలి, తర్వాత క్యాప్సికమ్ పెద్ద ముక్కలు కావాలి. ఏంటంటే అవి ఉల్లిపాయలు విడిగా, క్యాప్సికమ్ ఉడకక్కర్లేదన్నమాట. అవి ఉడకకుండానే జస్ట్ హాఫ్ బాయిల్గా మనం తినేస్తే బాగుంటుంది, చాలా తినేయచ్చు. కనుక అవన్నీ కోసి రెడీగా పెట్టుకున్నానండి. ఇది కొంచెం వేగిన తర్వాత ఆ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేస్తాను. ఈ షెజ్వాన్ సూప్ నాకు చాలా మాల్కి వెళ్తే కానీ దొరకలేదు, చిన్న చిన్న షాపుల్లో లేదనమాట. అంటే ఎక్కువ వాటర్ అనుకుంటా ఎవరు, అందుకని చెప్పి దొరకలేదు. మైదా, కార్న్ ఫ్లోర్ కంపల్సరీ కావాలండి దీనికి. మైదా, కార్న్ ఫ్లోర్ ఉంటే కనుక ఇది ఎక్కువ నూనెలో వేయించామనుకోండి, ముక్క విడిపోకుండా చక్కగా అట్లా వస్తాయి అన్నమాట. చక్కగా ఫ్రై పీసెస్ వస్తాయి అన్నమాట. నేను తక్కువ నూనె వేసుకున్నాను కాబట్టి కొంచెం ముక్కలు చెదిరినట్లయినాయి. వేరే గిన్నె పెట్టుకున్నాను, అవి వేగిపోయాయి. వేరే గిన్నె పెట్టుకున్నాను. దీనికి వెల్లుల్లిపాయలు సన్నగా కట్ చేశానండి. సన్నగా వెల్లుల్లిపాయలు కట్ చేసి అందులో నూనెలో వేసేసాను. తర్వాత రెడ్ చిల్లీ వేసాను అందులో. దీనిలో కొంచెం చిల్లీ సాస్ కావాలి. చిల్లీ సాస్, టమాటో సాస్, షెజ్వాన్ సాస్ ఇవన్నీ కావాలన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఇది కూడా కావాలి, ఏంటంటే
అది కొంచెం చిల్లీ సాస్ వేసేస్తున్నాను. చిల్లీ సాస్ వేయంగానే నాకు రెస్టారెంట్ స్మెల్ వచ్చేసిందండి. చక్కగా రెస్టారెంట్లో వండిన వంటకం స్మెల్ వచ్చేసింది. ఇది టమాటో సాస్ వేస్తున్నాను. సోయా సాసు అయిపోయింది నా దగ్గర, కొద్దిగా ఉంటే వేసాను అన్నమాట సోయా సాసు. అన్నీ ఇంపార్టెంట్ అండి ఇందులో, ఇది చైనీస్ వంటకం కదా, అన్నీ సాసులన్నీ కావాలి తప్పనిసరిగా. ఈ వెల్లుల్లిపాయలు వేగుతున్నప్పుడే, వెల్లుల్లిపాయలు ఆ ఆయిల్లో వేగి మసాలాల్లో వేగి చాలా టేస్ట్గా అనిపించినాయి తినేటప్పుడు. చాలా అంటే చాలా టేస్ట్గా అనిపించింది కర్రీ. దీనికి తోడు నేను ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట. షెజ్వాన్ సాస్ అది చూసారు ఎంత ఎర్రగా ఉందో, చాలా ఘాటుగా ఉంటుందన్నమాట, కారం కారంగా ఘాటుగా. ఇవన్నీ కొంచెం వేగనివ్వాలి బాగా. మాడకూడదండి, దగ్గర నుంచి వేయించాలన్నమాట. ఇవన్నీ చక్కగా క్యాప్సికమ్ వేసేసాను. క్యాప్సికమ్ కూడా పచ్చి పచ్చిగా అంటే హాఫ్ బాయిల్గా వస్తుంది అన్నమాట, పచ్చిగా కాదు, కొంచెం ఉడకనట్లుగా ఉంటేనే క్యాప్సికమ్ బాగుంటుంది. ఉల్లిపాయలు చూసారా, ఇంకా కొంచెం పెద్దగా కూడా వేసుకోవచ్చు ఉల్లిపాయలు. సాసులన్నీ వేసేసామండి, వేసేసాము. ఇంకా అది కొద్దిగా కొంచెం హాఫ్ బాయిల్ అయితే సరిపోద్ది అనమాట. ఇప్పుడు చికెన్ వేసేద్దామండి ఇందులో. నాకు థ్రోట్ కొంచెం బాగాలేదు మాట్లాడడానికి, కొంచెం అప్పుడప్పుడు పాజ్ చేసుకుంటున్నాను అనమాట. పాజ్ చేసి కొంచెం గరగర ఉంది గొంతుకులో, అందుకని ఇబ్బంది పడుతున్నాను. చికెన్ ఇందులో వేసాం కదా, ఇవన్నీ కలిపి ఒకసారి మళ్ళీ ఫ్రై చేద్దాం. ఇప్పుడు కార్న్ ఫ్లోరు కొద్దిగా ఒక గిన్నెలో కలుపుకోవాలండి. కార్న్ ఫ్లోర్ ఒక 2 స్పూన్స్ గిన్నెలో 2 స్పూన్స్ పౌడర్ కార్న్ ఫ్లోర్ వేసుకుని వాటర్లో కలపాలన్నమాట. కార్న్ ఫ్లోరు డైరెక్ట్గా వేయడానికి లేదు, డైరెక్ట్గా వేస్తే ఏమవుతుందంటే ఉండలుగా అయిపోద్దండి. డైరెక్ట్గా వేయకూడదు, ముద్ద కట్టేస్తుంది సిమెంట్లాగా. అందుకని కొంచెం వాటర్లో కలిపేసి వేసుకోవాలి. రెగ్యులర్గా చికెన్ ఐటమ్స్ తిన్నట్టు కాకుండా ఇది ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా హ్యాపీగా ఉంటుంది, రెస్టారెంట్ స్టైల్. ఇప్పుడు ఆ నీరంతా దగ్గరికి అయితే గ్రేవీ లాగా వస్తుంది అన్నమాట. కొంచెంసేపు మూత పెట్టేసి ఉడకనిద్దాం దాన్ని. అంతేనండి, సింపుల్ చక్క రెస్టారెంట్ స్టైల్లో షెజ్వాన్ చికెన్. ఒకసారి ట్రై చేయండి ఇంట్లో, హ్యాపీగా ఉంటుంది. దీనికి నేను మామూలు వైట్ రైస్లో కలుపుకోవడానికి బాగోదు, ఇది చపాతీలోకి, పరాటాలోకి, పుల్కాలోకి బాగుంటుంది, అలాగే ఫ్రైడ్ రైస్లోకి బాగుంటుంది. దీనికి ఫ్రైడ్ రైస్ చేశాను అనమాట నేను.
ఫ్రైడ్ రైస్లోకి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. కనుక మనం అప్పుడప్పుడు సరదాగా ఇంట్లో చేసుకోవచ్చు. పూర్తిగా కొన్ని ఐటమ్స్ రెస్టారెంట్లో మాత్రమే తినేవి కాకుండా మనం ఇంట్లో కూడా ఆ స్టైల్లో చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుందండి. ఒకసారి ట్రై చేయండి. ఉడుకుతూ ఉంది చక్కగా. కొంచెం పైన షుగర్ చల్లాను. ఇది నువ్వుల పొడి అండి. నువ్వులు వేసుకుంటారనమాట మామూలుగా పైన. అది డెకరేటివ్గా వేసుకుంటారు, కానీ నువ్వులు వేసుకుంటే చాలా మంచిది కాబట్టి నా దగ్గర పౌడర్ ఉందన్నమాట. పౌడర్ వేస్తే కలిసిపోద్ది కదా అని పౌడర్ వేసాను. గార్నే కనుక టేస్ట్ చేస్తుంది అనమాట. ఉప్పు కారం అన్నీ సరిపోయినాయా లేదా అని చెప్పి. చాలా అంటే చాలా బాగున్నాయి. ముఖ్యంగా ఇందులో చికెన్ కంటే కూడా అందులో వేసిన వెల్లుల్లిపాయలు నాకు చాలా నచ్చేసినాయి. చాలా అంటే చాలా టేస్ట్గా ఉన్నాయి. ఒకసారి ట్రై చేయండి మీరు. రెస్టారెంట్ స్టైల్ సెజ్వాన్ చికెన్. కొద్దిగా సాల్ట్ సరిపోలేదు, కొద్దిగా వేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. నాకు వ్యూస్ ఎక్కువ రావట్లేదని చెప్పి నాకు చేయడానికి ఇంట్రెస్ట్ తగ్గిపోయిందండి. అది వీడియోస్ చేయడానికి పెద్ద ఇంట్రెస్టింగ్గా అనిపించట్లేదు. అందుకని చెప్పి నేను కొద్దిగా తగ్గించేశాను. ఏదో ఏమీ ఉండలేక అప్పుడప్పుడు చేస్తూ ఉన్నాను అన్నమాట. అలవాటు అయిపోయింది వీడియో చేయడం, దీంట్లో పెట్టడం అనేది అలవాటు అయిపోయింది. కొద్దిగా కొత్తిమీర వేస్తున్నాను. అందుకని ఆ విధంగా అప్పుడప్పుడు పెడుతున్నాను అన్నమాట. మీరు చూసి ప్రోత్సహిస్తే నేను ఇంకా కంటిన్యూ చేస్తాను అన్నమాట. లేకపోతే అలా స్లోగా డిసపియర్ అయిపోతానేమో, వీడియోస్ లేకుండా ఛానల్లో అలా స్లోగా మాయమైపోతే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తున్నాను. కనుక దయచేసి వ్యూస్ ఎక్కువ ఉండేలాగా ఎక్కువ మంది చూస్తే బాగుంటుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సబ్స్క్రైబ్ చెయ్యని వాళ్ళు కూడా చూస్తున్నారు, వారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక నాకు ప్రోత్సహించినట్లుగా ఉంటుంది నన్ను. థ్యాంక్ యూ అండి. ఇది ఇప్పుడు అయిపోయింది కాబట్టి మనం కొంచెం సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాం. దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని చక్కగా మనం చూడడానికి చాలా యమ్మీగా అనిపిస్తుందండి. చూడండి, అది మ్యాక్సిమం బోన్లెస్ అయితేనే బాగుంటుంది. దీనికి చాలా గ్రేవీ చూడండి ఎంత బాగా వచ్చిందో. క్యాప్సికమ్, రెడ్ చిల్లీ, అది కర్రీ, చికెన్ సెజ్వాన్. థ్యాంక్ యూ ఫర్